శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మార్చి 3 నుంచి 9వ తారీఖు వరకు వారఫలాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఈ గ్రహ సంచారం ఎలా ఉందంటే, మేషరాశి వారికి మేషంలో వచ్చినప్పటికీ గురువు, కేతు వచ్చినప్పటికీ కన్యలో కొనసాగుతున్నాడు. అలాగే మీనంలో వచ్చినప్పటికీ రాహువు, బుధుడు మార్చి 7వ తారీఖున కుంభం నుంచి మీనంలోకి మార్పు జరగబోతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు కూడా కుంభం నుంచి మీనంలోకి జరుగుతున్నది. శని రవి ఇద్దరు వచ్చేటప్పటికీ వారి యొక్క స్థితిగతి మనం చూసినట్లయితే కుంభంలో కొనసాగుతుంది. కుజుడు ఉచ్చ స్థానంలోనే కొనసాగుతున్నాడు, మకరంలో ఉన్నాడు. ఇది ఒక గ్రహస్థితి రీత్యా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం చూసినట్లయితే గోచార రీత్యా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాహు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కొంచెం అధికమైనటువంటి ధన వ్యయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జన్మరాశులకు గురు సంచారం జరుగుతున్నప్పుడు చేసేటువంటి పనిలో కొంచెం ఏదో ఒక ప్రతిబంధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వారం మనం బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది బాగా పొందబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు అన్నమాట. అంటే పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వారం వీరికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు అన్నమాట. అంటే ముఖ్యంగా వీరు ఏదైతే పనుల్లో ప్రతిబంధకంగా మారుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వృత్తిపరంగా ముందుకు జరగలేనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పనుల్లో వచ్చేటప్పటికీ అనుకూలత అనేది బాగా పెరుగుతుందన్నమాట. దీనికి కారణం వచ్చేటప్పటికి రవి శని వీరిద్దరూ లాభస్థానంలో కలిసి ఉన్నందు వలన ఈ యొక్క రాశి వారికి అనుకూలతమైనటువంటి ఫలితం పొందబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా కార్యాలయాల్లో కానీ గృహాల్లో కానీ ఎవరైతే పనిచేస్తుంటారో, అలాగే వృత్తిపరంగా వ్యవసాయ వృత్తిలో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ టీచింగ్ రిలేటెడ్ సెక్టార్స్లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం రవి యొక్క లాభస్థానంలో సంచారం అనేది వీరికి అనుకూలించే విధంగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి ఎటువంటి ప్రతికూలతలు అనేవి మనం చూసినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి కేతు వచ్చినప్పటికీ శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి శని యోగకారకులు అయినప్పుడు రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది వృత్తిపరంగా కొంచెం కష్టాంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉందన్నమాట. అంటే కుజుడు ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉంటే యోగించాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కుజుడు కూడా లాభస్థానంలోకి ఎప్పుడైతే మార్పు జరగబోతున్నదో మార్చి మంత్లో జరగబోతున్నది, ఆ యొక్క వీడియో కూడా చేయటం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు. మార్చిలో జరగబోతున్నటువంటి మార్పు అనేది కుజుగ్రహ సంచారాల మార్పు అనేది ఈ యొక్క మేషరాశి వారికి యోగిస్తున్నది. కానీ ఇప్పుడు కుజుడు ఈ వారంలో కుజుడు ఉన్నటువంటి స్థితిగతి రీత్యా ఇది యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా ఈ యొక్క నెలలో శుక్రుడు అలాగే విధంగా బుధుడు ఈ యొక్క రాశి వారికి మార్పు అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో శుక్ర మౌఢ్యమి అంటారన్నమాట. అంటే శుక్రుడు రవితో కలిసినప్పుడు శుక్ర మౌఢ్యమి అనేది ఏర్పడుతున్నది. శుక్రుడు అస్తంగత్తం పట్టబోతున్నాడు లాభస్థానాల్లో. ఇది ఈ యొక్క విషయం వచ్చేటప్పటికి వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి లాభస్థానంలోకి బుధుడు రావటం అనేది ధనాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే 7వ తారీఖు ఇక రాశి వారికి అంటే ఈ యొక్క వారం మధ్య నుంచి కొంచెం మార్పు అనేది జరుగుతుందన్నమాట. 7వ తారీఖు నుంచి కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు 9వ తారీఖు వరకు 7, 8, 9వ తారీఖు వరకు వీరికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు అన్నమాట. అంటే ఓవరాల్గా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మొత్తంలో 7వ తారీఖు నుంచి సెకండ్ హాఫ్లో నుంచి బాగా అనుకూలంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా లెవెల్స్ పెంపొందించుకోవాలి. మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోండి. బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత వలన వీళ్ళు పోటీ పరీక్షల సక్సెస్ అనేది విజయాన్ని సాధించడంలో
ఎటువంటి సందేహం అనేది ఉండదన్నమాట. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మనం గమనించినట్లయితే, మేషరాశి వారికి రవి లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ శుక్రుడు కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేరన్నమాట. కుజుడి యొక్క యోగ్యత కోసం సింధూరాన్ని ధరించినట్లయితే, మంగళవారం పూట హనుమంతుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుకూలత కోసం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. డబ్బులు లిటిగేషన్స్లో ఇరుక్కుపోయినటువంటి డబ్బుల నుంచి కూడా బయటికి రావడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది ఈ యొక్క రాశి వారికి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులు హనుమంతుడి యొక్క పూజ చేసినట్లయితే, అంటే పూజ ఎక్కువగా హనుమంతుడిని ఎక్కువగా పూజించినట్లయితే విజయాన్ని పొందటంలో ఎటువంటి సందేహం అనేది ఉండదన్నమాట. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే, ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి మార్పు చేర్పులు కొన్ని జరగబోతున్నాయి అన్నమాట. కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మారబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఖర్చు అనేది వృషభ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. పంచమంలో వచ్చేటప్పటికి కేతువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు, కాకపోతే రాహువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రాహు వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు అన్నమాట. రాహు యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారికి అనుకూలించే విధంగానే ఉంది. ఇక రాశి వారికి వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే, రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి అనుకూలత పొందగలుగుతారు. సంఘంలో గౌరవం పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పురుషులు కానీ స్త్రీలతో కానీ పరిచయాలు అనేది ఏర్పడతాయి వీరికి. అవి వీరికి కొంచెం అనుకూలించే విధంగా ఈ యొక్క వారం అనేది గోచరిస్తున్నది. దానికి రవి యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. దీనివల్ల ధనక్షయ కారకుడుగా మారబోతున్నాడు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి విషయాలలో మాటలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే, శుక్రుడి యొక్క మార్పు ఎప్పుడైతే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో జరుగుతుందో ఉద్యోగపరంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు నూతన ఉద్యోగాల వేరే చోట ఎక్కడైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ఉద్యోగంలో అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ కొంచెం అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కేతు అవరోధకంగా తయారవుతాడు, ఎవరైతే సంతాన విషయం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు. కాబట్టి ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన అనేది చేసుకోవాలి. దానివల్ల కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నా సరే ఈ యొక్క వారంలో ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ఈక్వల్గా డబ్బు కూడా సంపాదించగలుగుతారు. లాభస్థానంలో వస్తున్నటువంటి బుధుడు రాహుతో కలిసినప్పటికీ కూడా కొంచెం ధనాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వారం చివరిలో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి యోగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరంగా మనం ముఖ్యంగా చూడాలంటే స్పెక్యులేషన్స్లో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారికి కూడా మార్చి 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫైనాన్షియల్ అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం అనుకూలించే విధంగా ఎటువంటి కాలంగా గోచరిస్తున్నది. మరియు వారితో పాటు బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టార్స్, హాస్పిటల్ మరియు వీటన్నిటి సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలిస్తుంది. దానికి అనుకూలించడానికి గ్రహస్థితి అనేది యోగ్యకారకంగా ఉందన్నమాట. కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడన్నమాట. మరి విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు కానీ మరి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి రవి యొక్క అనుకూలత అనేది ఈ యొక్క వారం అనుకూలించే విధంగా ఉంది. రాజస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు, కాకపోతే శని యోగ్యాన్ని ఇవ్వడు. కానీ రవి ఎప్పుడైతే శని ఆదిశత్రువులు అనేటువంటి శని రవి కలిసినప్పుడు వృషభ రాశి వారికి రవి అయితే యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వకపోయినా సరే సక్సెస్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా వచ్చినప్పటికీ పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి వారికి సక్సెస్ అనేది పొందగలుగుతారు. గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ రేపు రాబోతున్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో
సక్సెస్ చెప్పగలుగుతాడు. అదేవిధంగా ఎంసెట్ కానీ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ రాబోతున్నటువంటి కాలం అంతా ఎగ్జామ్స్ పీరియడే కాబట్టి ఎగ్జామ్స్ పీరియడ్లో వచ్చేటప్పటికి సక్సెస్ ఇవ్వగలుగుతాడు. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట ఈ రాశి వారికి. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా రవి యొక్క గ్రహస్థితి యోగించే విధంగా ఉంది. లాభస్థానంలో ఉంటూ రాహు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు అన్నమాట. కుజగ్రహ అనుకూలత కోసం వీరేం చేయాలి, అసలు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు అనుకూలత లేడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. సింధూరాన్ని ధరించడం అనేది ముఖ్యమైన సూచన. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన కోసం వీరు వినాయకుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీ ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది అని ఫీల్ అవుతున్నటువంటి వారు కూడా, ఎందుకంటే కుజుడు గోచర రీతి అనుకూలంగా లేడు కాబట్టి ధనం అనేది ఖర్చు అవుతూనే ఉంటుంది. ఆ యొక్క ప్రభావం నుంచి బయటికి రావడానికి కుజగ్రహ ఆరాధన అనేది అలా చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే ఆరోగ్యపరంగాను అభివృద్ధి పరంగాను డబ్బు పరంగాను అనుకూలతమైనటువంటి ఫలితం వృషభ రాశి వారికి పొందగలుగుతారు. మిథున రాశి వారికి మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారు గమనించినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు సరైనటువంటి స్థితిలో లేడు. దీనివల్ల వచ్చేటప్పటికి ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి ఒక రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఇక రాశి వారికి వచ్చేసి చూసినట్లయితే మనకు అష్టమంలో కుజ సంచారం అనేది జరుగుతున్నది. మార్చి 3 నుంచి 9 వరకు కూడా అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఇది వైవాహిక జీవితంలో ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనక్షయకారకుడుగా మాట్లాడమాట, అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా ఈ వారం గోచరిస్తూ ఉన్నది. కాకపోతే ఇక రాశి వారికి చూసినట్లయితే మనకు రాజ్యస్థానంలోకి బుధగ్రహ సంచారం అనేది వారంలో ద్వితీయార్థంలో జరగబోతుంది. శుక్రుడు బుధుడి యొక్క మార్పు జరగబోతుంది. దీనివల్ల కొంచెం బెటర్మెంట్ అనేది మార్చి 7వ తారీఖు తర్వాత వీరికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. పిల్లలకు కూడా మార్చి 7వ తారీఖు తర్వాత నుంచి 9వ తారీఖు వరకు, అంటే 7, 8, 9 తారీఖుల్లో వీరికి వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అంటే వారంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది వీరికి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అనేది స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఆ వారంలో వీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా ఇక రాశి వారి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహస్థితి రీత్యా అష్టమ బుధగ్రహ సంచారంతో పాటు కుజుడు రవి అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేరు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని రవి ఇద్దరు కూడా అంత యోగించే విధంగా లేరన్నమాట. తద్వారా రావాల్సినటువంటి ప్రమోషన్స్లో కానీ ఇంక్రిమెంట్స్లో కానీ వేరే వాళ్ళు చేపెట్టే విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు కష్టానికి వేరే వాళ్ళు ప్రతిఫలం పొందే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎగ్జామ్స్ గురించి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇక మిథున రాశి వారికి లాభస్థానంలో గురువు యోగకారకుడు అన్నమాట. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడే, కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు కాదు. కాబట్టి వీరు కాన్సన్ట్రేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా చేయాలి. కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టి చదివితే వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళతో ధన సంబంధితమైనటువంటి లావాదేవీలు, డబ్బు విషయంగా చేస్తున్నటువంటి లావాదేవీల్లో కానీ ఈ విషయాల్లో 1కి 2 సార్లు అష్యూరెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ లేకపోతే డబ్బులు చేతులు మారేటప్పుడు కానీ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు రాజస్థానాన్ని ధనస్థానాన్ని చూస్తున్నాడు. ధనస్థానం మీద వచ్చేటప్పటికి ధనయోగకారకుడుగా అనేటువంటి కుజుడి యొక్క దృష్టి ధనస్థానం మీద పడినప్పుడు కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం అనేది వారాంతాల్లో 7వ తారీఖు తర్వాత వీరు పొందగలుగుతారు. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి వడ్డీ వ్యాపారులకు కూడా 7వ తరగతి తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఓవరాల్గా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. మనం చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ వృత్తిగా ఎవరైతే జీవిస్తున్నారో అంటే వెహికల్ డ్రైవింగ్లో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికీ కేతు సరైనటువంటి స్థితిలో లేడు. వీరు వినాయకుడిని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. అలాగే జీవిత భాగస్వామి అంటే వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలకు గురవుతున్నారు, దానికి మరియు ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కోసం కుజగ్రహ కవచాన్ని పఠించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పాలంటే ఇక రాశి వారికి భాగ్యస్థానంలో రవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదు. సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశివారు సూర్యారాధన చేసినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళని గమనించినట్లయితే మనకు అష్టమంలో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా గమనించినట్లయితే సప్తమంలో కుజుడు, అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. వారం మధ్యలో నుంచి అంటే 7, 8, 9 తారీఖుల్లో వచ్చేటప్పటికి శుక్రుడు బుధుడి యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. బుధుడు వచ్చేటప్పటికి మీనరాశిలోకి, అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలోకి మారుతున్నాడు అన్నమాట. ఈ వారం ఈ రాశి వారిని గమనించినట్లయితే మీకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని అయితే ఇవ్వడు. ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పుడు రాశి వారి మీదే ఉంటుంది అన్నమాట. కర్కాటక రాశి మీదే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో ఉంటుంది. దీనివల్ల వచ్చేటప్పటికి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని, వేడిని కలిగిస్తాడు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఎవరికి యోగ్యాన్ని ఇవ్వడు. శరీరంలో అనారోగ్యత విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనక్షయ కారకంగా మారబోతున్నటువంటి కుజుడు, ధనక్షయ కారకం అంటే డబ్బు అనేది సమయానికి వచ్చి చేరకపోవటాన్ని ధనక్షయ కారకంగా ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క విషయానికి కుజుడు కారకుడు అవుతున్నాడు అన్నమాట. కుజుడు గ్రహ దృష్టి ఎప్పుడైతే ఈ రాశి వారికి జన్మరాశి మీద ఉన్నప్పుడైతే ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురయ్యే విధంగా ఉంది. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో భాగస్వామ్యాల మధ్య మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని మాట్లాడాలి. వైవాహిక జీవితంలో కూడా ఇటువంటి జాగ్రత్తలు అనేవి ముఖ్యం అన్నమాట. అంటే జీవిత భాగస్వామి మరియు అలాగే వివాహ జీవిత భాగస్వామితో పాటు బయట బిజినెస్ భాగస్వామ్యాలతో కూడా బిజినెస్ ఏవైతే ఉంటాయో అంటే భాగస్వామి బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో జాగ్రత్తలు అనేవి ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలో రవి సంచారం అనేది ఉంది. అష్టమంలో రవి సంచారం ఉన్నప్పుడు జనరల్గా ఎలా అవుతుందంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా బాధించే విధంగా ఉంది. దీనివల్ల ధనక్షయ కారకంగా మారబోతున్నది అన్నమాట. శని యొక్క దృష్టి కరెక్ట్గా 90 degrees యాంగిల్లో చూసినట్టయితే ధనస్థానం మీద ఉంది. తద్వారా వచ్చేటప్పటికి డబ్బు సమయానికి వచ్చి చేరక ప్రతిబంధకంగా మారుతుంది. అదేవిధంగా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ మాట్లాడుతూ ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడడం, ఇరుగుపొరుగ సఖ్యతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ముఖ్యం. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కర్కాటక రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఇక రాశి వారికి ధైర్యమే ముందుగా శ్రీరామ రక్షగా చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి కేతువు వీరికి శత్రు సంబంధితమైన విషయాల్లో విజయాన్ని ఇవ్వగలుగుతాడు, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. మానసిక స్థిరత్వాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినప్పటికీ గురుగ్రహ కవచాన్ని పఠించాలి. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి ఇక రాశివారు ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ఈ యొక్క రాశివారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు మటుకు కంపల్సరీగా గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గాయత్రి మంత్ర జపాన్ని పఠించాలి. ఓం ఐం క్లీం శ్రీం అనే మంత్రాన్ని 4 లక్షల సార్లు ఎవరైతే జపిస్తారో వారికి బ్రహ్మతత్వం అన్ని పొందగలుగుతారో అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. ఇది సరస్వతి దేవి భాగవతంలో కూడా ఉంది. ఓం ఐం క్లీం శ్రీం అనే యొక్క మంత్రాన్ని జపించినట్లయితే రోజుకు 11 సార్లు జపించినా సరే జీవితంలో గురుగ్రహ కృప, సరస్వతి కటాక్షాన్ని పొందడం అనేది విద్యార్థులకు పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ భాగ్యస్థానాల్లో రాహు యొక్క సంచారం అనేది రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ దగ్గరికి మీరు అనుకున్నందువల్ల ఫలితం ఏదైతే ఉంటుందో
దగ్గరికి వచ్చి దూరంగా జరగటం అనేది కర్కాటక రాశి వారిని ఎక్కువగా వేధించేయటం అంటే ఒక పెద్ద సమస్యగా ఎదురవుతుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఇక వారంలో ప్రథమం కన్నా వారం మధ్య నుంచి వీరికి కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి బుధుడు శుక్రుడు యొక్క మార్పు చేర్పులు అనేవి కొంచెం అనుకూలించే విధంగా ఉందన్నమాట. భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదే శుక్రుడు కూడా వచ్చేటప్పటికి శుక్రుడు అష్టమంలో సంచారం చేసేటప్పుడు కొంచెం ఫలితాన్ని మంచి పాజిటివ్ రిజల్ట్గా ఇవ్వగలుగుతాడు. కాకపోతే శుక్రుడు రవితో కలిసి అస్తంగతం పట్టినప్పటికీ కూడా కొంచెం పాజిటివ్ ఐశ్వర్యకారకుడుగా మారతాడు. కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ఫుల్గా చేయగలుగుతాడు అన్నమాట కర్కాటక రాశి వారికి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే కర్కాటక రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి వైవాహిక జీవితంలో ప్రశాంతత కోసం. అలాగే ఈ రాశివారు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా మార్చి 3 నుంచి మార్చి 9వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతువు వైవాహిక జీవితంలో మనస్పర్ధలని, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాకపోతే వారం సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో సంచారం అన్నమాట. కుజగ్రహం ఎప్పుడైతే షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుందన్నమాట. షష్టమంలో కుజగ్రహ సంచారం అనేది సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. వైవాహిక జీవితంతో పాటు రాశి వారికి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఇస్తుంది. రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనస్థానంలో కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహువు, సప్తమంలో శని ఉన్నందువల్ల సింహరాశి వారికి వైవాహిక జీవితంలో సౌఖ్యం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రాశి వారికి మనం చూసినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు, అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయగలిగితే దానిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. కుజుడు శుక్రుడు కలిసి షష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాశి వారికి సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం రాబోతున్నాయి. అదేవిధంగా రాశి వారిని మనం గమనించినట్లయితే సప్తమంలో శని రవి కలిసిన కాంబినేషన్ అనేది ఉందన్నమాట. ఇది అంత యోగ్యాన్ని ఇవ్వదు. ఇది వైవాహిక జీవితంలో ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. కాబట్టి వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక భాగస్వామ్యులతో పాటు నిజ భాగస్వామ్యులు అంటే వ్యాపార భాగస్వామ్యులతో కూడా జాగ్రత్త అనేది ముఖ్యం. అలాగే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలసిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు సింహరాశి వారు తీసుకోవాలి. కానీ కార్యరూపంగా వీళ్ళని చూసినట్లయితే అంటే ఏదైనా కార్యం గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దాన్ని విజయం పొందడానికి ప్రయత్నం చేసినట్లయితే దాన్ని విజయాన్ని పొందగలుగుతారు అన్నమాట. ఎందుకంటే కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు సక్సెస్ని ఇవ్వగలుగుతాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట షష్టమంలో ప్రయాణం చేసేటప్పుడు అనేది మనకు క్లియర్గా ఉందన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి ఈ గ్రహాల గురించి చూసినట్లయితే మనకు సప్తమంలో శుక్రుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు అన్నమాట. తన యొక్క దృష్టి సింహరాశి వారి మీద కరెక్ట్గా 70 degrees 90 degreesలో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలత, ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొంచెం పాజిటివ్ టర్న్ అనేది ఇవ్వగలుగుతాడు అన్నమాట. వైవాహిక జీవితంలో మార్చి 7వ తారీఖు తర్వాత వైవాహిక జీవితంలోనూ మరియు వ్యాపార భాగస్వామ్యుల మధ్య అన్యోన్యత కొంచెం పెంచగలుగుతాడు మార్చి 7వ తారీఖు తర్వాత. ఎందుకంటే శుక్రుడు సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి. బుధుడు అష్టమంలో సంచారంగా మార్చి 7వ తారీఖు తర్వాత మారబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం ముఖ్యంగా చెప్పాలి అంటే ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ అనేది రాబోతుంది అన్నమాట మార్చి 7వ తారీఖు తర్వాత. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు అని మనకు చెప్పడం జరిగిందన్నమాట. కాకపోతే గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా చెప్పాలి అంటే రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గురువు ఉద్యోగ ప్రయత్నాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు. హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ చేయగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సక్సెస్ అనేది రాబోతుంది అన్నమాట. ఎందుకంటే కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి
విద్యార్థులకి పూర్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా సక్సెస్ అనేది పొందగలుగుతారు. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది బాగుందన్నమాట ఇక రాశి వారికి. కానీ రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రవి యొక్క అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సింది వచ్చినప్పటికీ సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్యగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే ఇక రాశి వారికి బాగుంటుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఆదివారం పూట వీళ్ళు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే, అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుకూలత అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తద్వారా వచ్చిన రాహుగ్రహ అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. ధనక్షయకారకుడైనటువంటి కేతువు యొక్క అనుకూలత కోసం వీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ కేతుగ్రహ ఆరాధన కోసం వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. కన్యారాశి వారికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి జన్మ రాశిలో వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం అనేది ఉంది. ఇది ఆరోగ్య పరంగా కొంచెం చికాకులను కలిగించే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా సప్తమంలో రాహు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో మనస్పర్ధలను కలిగించే విధంగా రాహు గ్రహ సంచారం అనేది ఉంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలోకి కుజగ్రహ సంచారం. ఇది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపారంలో కూడా కొన్ని చికాకులను కలిగించే విధంగా ఉంది. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆది శత్రువులైనటువంటి శని, రవి ఇద్దరు షష్టమంలో సంచారం చేయటం అనేది చాలా అయినటువంటి స్థితిలో ఉన్నారు. దీనివల్ల వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి బిజినెస్ ఈ సంవత్సరం కానీ రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా రాహుగ్రహ మార్పు అనేది నెక్స్ట్ ఇయర్లో ఉంది. ఆ టైం వరకు వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ఇక రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ బిజినెసెస్ ఏవైతే భాగస్వామి బిజినెసెస్ ఉంటాయి కదా, అంటే పార్ట్నర్షిప్స్తో కలిసి చేసేటువంటి బిజినెస్లు అనేవి అంతగా యోగించవు అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి రాహు, అలాగే గురువు యొక్క బలం అనేది ఇక రాశి వారికి తగ్గిందన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ విద్యార్థులను ముఖ్యంగా సూచిస్తున్నాడు, బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవమని చెప్తున్నాడు. ఇక రాశి వారికి ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వారంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఇక రాశి వారికి రవి యొక్క అనుకూలత అన్నమాట. రవి షష్టమంలో ఉన్నప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదే పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు, ధనక్షయకారకుడిగా మారబోతున్నాడు. అలాగే ఆరోగ్యంలో పరంగా మనం చూసినట్లయితే వీళ్ళకి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం స్థిరత్వాన్ని పొందించగలుగుతాడు రవి ఎప్పుడైతే షష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్యంలో కూడా కొంచెం స్థిరత్వం ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో మీకు సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అంటే వారికి మంచి పేరు ఉన్నటువంటి వారు సంఘంలో వారితో మీకు స్నేహం ఏర్పడటం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, సన్మానాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రావాల్సినటువంటి ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి కదలిక అనేది వస్తుంది అన్నమాట. అది మీకు మానసికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం నుంచి చేయాలని చెప్పి మీ యొక్క ఆలోచన, అంటే విదేశీయానం చేయాలనుకున్న మీ యొక్క ఆలోచన కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం అనేది అనుకూలిస్తుంది. ఇక రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి శని, రవి ఇద్దరు యోగకారకులుగా అయినటువంటి గ్రహాలు అన్నమాట. తద్వారా వీరు చెప్పాలి అంటే ఈ యొక్క రాబోతున్నటువంటి వారంలో కన్యా రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శని, రవి ఇద్దరు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక రకమైన అట్రాక్షన్ అనేది క్రియేట్ అవ్వగలుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేయగలుగుతారో అది సఫలీకృతం పొందగలుగుతారన్నమాట. అంటే వేరే వాళ్ళు కూడా మీకు సహాయం అనేది చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వారాల్లో వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు పంచమం నుంచి షష్టమానికి, అలాగే బుధుడి యొక్క మార్పు వచ్చేటప్పటికి షష్టమం నుంచి సప్తమానికి మారబోతున్నది అన్నమాట. దీని ద్వారా కూడా వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే శుక్రుడు ఎప్పుడైతే శని, రవితో కలుస్తాడో అప్పుడు అస్తంకత్వం పడతాడు, మౌఢ్యమంలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. రవితో ఎప్పుడైతే కలుస్తాడో తద్వారా వచ్చేటప్పటికి, కానీ శుక్రుడు షష్టమంలో ఉన్నందువల్ల ఐశ్వర్యప్రదాయకుడుగా అవుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఉద్యోగపరంగా అనుకూలత, అలాగే వ్యాపారపరంగా కూడా కొంచెం అనుకూలత అనేది ఈ వారం పెరిగే విధంగా ఉంటుంది. కాకపోతే పంచమంలో ఉన్నటువంటి కుజుడు దానికి సంబంధితమైనటువంటి సేమ్ ఖర్చుని సూచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పచ్చు. చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి
ముఖ్యంగా వచ్చేటప్పుడు కుజుడు అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వీరు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకూలత కోసం రాహువు కేతువులు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి రాహువు కేతువులు ఇద్దరికీ పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారికి మార్చి 3 నుంచి మార్చి 9వ తారీఖు వరకు చంద్రమానాన్ని అనుసరించి గోచారరీత్యా ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారు మనం గమనించినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది ఉంది. అలాగే పంచమంలో వచ్చేటప్పటికి రవి ఉన్నాడు అనమాట. చతుర్థంలో ఎప్పుడైతే కుజుడు సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో అటువంటి ఫలితాన్ని వేస్తుంది. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాన్ని వేస్తుంది. కాబట్టి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, దైవ చింతనని కలిగించగలుగుతాడు అనమాట. అంటే పరమార్థిక చింతనని కలిగించగలుగుతాడు. అదేవిధంగా షష్టంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాల్లో, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాడు. రాహుగ్రహ ప్రభావం అనేది వీరికి షష్టమంలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి మిగతా విషయాలు చెప్పాలంటే గురువు యొక్క అనుకూలత విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడతాయి అన్నమాట ఇక రాశి వారికి. మరి అదేవిధంగా చతుర్థంలో సంచారం చేసినటువంటి కుజుడు ఏం చేయబోతున్నాడు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలించినప్పటికీ పత్రాలని 1-2 సార్లు మనం చెక్ చేసుకున్న తర్వాతే కొనాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. కుజుడు కొద్దిగా మోసపూరితమైనటువంటి గ్రహం చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం రివర్స్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డ్రైవింగ్లో జాగ్రత్త అనేది ముఖ్యం, ఆరోగ్యంలో జాగ్రత్త అనేది ముఖ్యం అన్నమాట. ఇక రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి శని, రవి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అంటే పంచమంలో శని, రవి ఇద్దరు యోగాన్ని ఇవ్వరు. పంచమంలో శని, రవి ఇద్దరు ఎప్పుడైతే పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా చెప్పండి పిల్లల గురించి, పిల్లల ఎదుగుదల గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం అన్నమాట. శని, రవి పంచమంలో ఉన్నప్పుడు, అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం శని పంచమంలో ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటూ ఉంటుంది అన్నమాట. కాకపోతే గురుగ్రహ అనుకూలత అనేది వీరిని ఎక్కువగా కాపాడే విధంగా ఉంటుంది. గురువు యొక్క శుభదృష్టి, అలాగే గురువు యొక్క త్రికోణ దృష్టి అన్నమాట, త్రిపాద దృష్టి అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గురువు యొక్క త్రిపాద దృష్టి మనం చూసినట్టయితే లాభస్థానం మీద ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి లాభస్థానం అయినటువంటి సింహరాశి వారి మీద దీని ప్రభావం ఉంది. దీని ప్రభావ రీత్యా ఎలా ఉంటుంది అంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఇచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. అది కొంచెం అనుకూలించేటువంటి వ్యవహారం. కాకపోతే ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే భారీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకుండా ఉండటం అనేది ముఖ్యంగా చెప్పాలంటే అదొకటి. దాని తర్వాత వ్యాపారాల్లో కొంచెం మిశ్రమంగా నడిచే విధంగా ఉంటుంది. వారంలో ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 7వ తారీఖు తర్వాత చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమంలో, అలాగే బుధుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలోకి మారబోతున్నాడు. షష్టమంలోకి వచ్చినటువంటి బుధుడు యోగకారకుడు, పంచమంలో రాబోతున్నటువంటి బుధుడు కూడా యోగకారకుడు అన్నమాట. అంటే బుధుడు శుక్రుడు ఇద్దరు యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి, ఆరోగ్యాన్ని కొద్దిగా పరిరక్షించుకోవాలి. విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితంతో ఈ వారం గడుస్తుందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ వారం అంత అనుకూలించే విధంగా లేదు. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం. మరి అదేవిధంగా ఇక రాశివారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, కొత్త వాహనాలు కొనుగోలు గురించి ప్రయత్నాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం. 1-2 సార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మరి అదేవిధంగా ఇక రాశివారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడే విధంగా ఉంటుంది. వారాంతంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మరియు విద్యార్థులకు చెప్పాలంటే విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే కుజుడు గ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే రవి పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు రవిగ్రహ అనుకూలత కోసం సూర్యారాధన అనేది చేయాలి. సూర్యగ్రహ కవచాన్ని పఠించాలి. ఇస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి 3వ ఇంట్లో కుజుడు యోగకారకుడు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తున్నది. దీనికి ముఖ్య కారణం శని రవి కలిసిన కాంబినేషన్ చతుర్థంలో ఉన్నందువల్ల ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి యొక్క దృష్టి మనం చూసినట్లయితే రవి కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో చూసినప్పుడు సింహరాశిని చూస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సింహరాశిని కరెక్ట్గా సప్తమ దృష్టితో చూస్తున్నాడు అన్నమాట. అలాగే శని కూడా సప్తమ దృష్టితో చూస్తున్నాడు 90 డిగ్రీస్ యాంగిల్లో. దీని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ దీనికి ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు సక్సెస్ని ఇస్తాడు అన్నమాట. ఇది విద్యార్థులకి కూడా సక్సెస్ ఇస్తాడు, వ్యాపారస్తులకి కానీ సక్సెస్ ఇస్తాడు అన్నమాట. అంటే ఆగిపోయినటువంటి పనుల్లో ముందడుగు పడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా చతుర్థంలో శని రవి ఇద్దరు కలిసిన కాంబినేషన్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే శని రవి ఇద్దరు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద. అంటే ఎటువంటి ప్రభావం అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. నరాల సంబంధితమైనటువంటి వ్యాధులు వెంబడించే విధంగా ఉంటుంది. సర్జరీస్ కానీ లేకపోతే ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతాయి. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఒక కారణం అన్నమాట. కానీ ఈ యొక్క వారంలో కుజుడి యొక్క ప్రభావ రీత్యా వీరికి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు కూడా తృతీయంలో, కుజుడు శుక్రుడు కలిసి తృతీయంలో ఉన్నందువల్ల వృశ్చిక రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు, విజయాన్ని అందుకుంటారు అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇచ్చినప్పటికీ రావాల్సినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలానికి శని యొక్క రూపేణ ఒక అడ్డు అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అదే విద్యార్థుల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు సరైనటువంటి స్థానంలో లేడు. గురువు షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాల రీత్యా వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందడంలో పెద్ద కష్టమే కాదన్నమాట ఇక రాశి విద్యార్థులకి ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే గురువు షష్టమంలో సంచారం చేసేటప్పుడు విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో కానీ పుస్తకాల షాపుల యజమానులు కానీ టీచర్స్ కానీ ఈ యొక్క హోటల్ యజమానులు కానీ వీరు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం మందకొండిగా ఉంటుందన్నమాట బిజినెస్. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క ప్రభావం, అలాగే వాటితో పాటు అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఈ వారంలో వీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పనిలో సక్సెస్ పొందగలుగుతారన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ రంగంగా కూడా వీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఓవరాల్గా వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో వచ్చేటప్పటికి శని సరైనటువంటి స్థితిలో లేడు. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరియు అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ వృత్తిగా ఉండేటువంటి వారు అంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వాటితో పాటు ఎక్కువగా శని వారి యొక్క దశాంతర దశలు అంటే వారి స్వజాతకంలో కూడా శని ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వీరు ఏం చేసుకోవాలి అంటే వచ్చేటప్పటికీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతంతో పాటు శనివారాల పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరికైతే ముఖ్యంగా పంచమంలో రాహుగ్రహ ప్రభావం అనేది రాహు పంచమంలో ఉన్నందువల్ల వీరికి వచ్చేటప్పటికి పిల్లల గురించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ ప్రభావం ఉన్నందువల్ల వీరు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాహుగ్రహ మంత్రజపం చేసుకుంటే బాగుంటుంది. వాటితో పాటు వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి మంగళవారాల పూట వచ్చేటప్పటికి వీరు కుజగ్రహ ఆరాధన కూడా చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే వీరు స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు
గోచరిస్తున్నాయి కంపారిటివ్లీ. ధనుసు రాశి వారికి ఎలా ఉందనేది గమనిద్దాం. ధనుసు రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. దీనివల్ల వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని మాట్లాడుతూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దానికి కారణం వచ్చేటప్పటికి ఇక్కడ కుటుంబ స్థానంలో ధనస్థానంలో రవి కుజుడు యొక్క సంచారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి మాటలను గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి శని ఇద్దరు యోగకారకులు. వీరు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేసేటువంటి పనిలో విజయాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశి వారికి చతుర్థంలో వచ్చేటప్పటికి రాహు ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు కలిగించే విధంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క నెలలో ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అన్నమాట. అంటే గురువు యొక్క కృప కరెక్ట్గా ఉన్నట్లయితే దాన్ని విజయాన్ని సాధించగలుగుతారు. పంచమంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు. వీరికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలించేటువంటి స్థితి రవి ఉన్నాడు అన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవము గుర్తింపుతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ఒక విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అలాగే గురువు యొక్క అనుకూలత కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క వారం చెప్పాలంటే వీరు ఎక్కడన్నా వేరే ప్రయత్నాల్లో వేరే చోట ఉద్యోగం ప్రయత్నం చేసినా సరే వీళ్ళకి ఓపెన్ ఆఫర్ లాగానే ఒక పాజిటివ్ ఇంపాక్ట్తోనే వీరికి పిలవటం అనేది జరుగుతుంది ఉద్యోగంలోకి. అదేవిధంగా వీరికి వచ్చేటప్పటికి సన్మానాలు జరగటం అలాగే ప్రమోషన్స్ రావటం అనేది జరగటం అనేది ఈ యొక్క వారంలో అంటే ఈ రవి యొక్క స్థానాన్ని బట్టేసేసి వారంలో అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంది. వాటి గురించి స్థానచలనాల గురించి అంటే నూతన ట్రాన్స్ఫర్స్ గురించి కానీ లేకుండా ఉంటే విదేశాల ప్రయత్నాల గురించి కానీ ప్రయత్నం చేసినట్లయితే రవి యొక్క అనుకూల రీత్యా వీరికి ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా విద్యార్థులైతే మటుకు విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. మాట్లాడేటప్పుడు ఇక రాశివారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఖర్చు పెట్టేటప్పుడు కూడా వీరు వచ్చేటప్పటికి కొంత జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. మరియు ఈ వారం ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడదాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి. అలాగే సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత కోసం అదేవిధంగా ఆరోగ్యంలో అనుకూలత కోసం రాహుగ్రహ మంత్ర జపాన్ని జపించడం దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందడం కోసం వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి వినాయకుడిని ఆరాధించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మకర రాశి వారు మనం గమనించినట్లయితే మకర రాశికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజ సంచారం అనేది జరుగుతుంది. కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు శరీరంలో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురయ్యే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కుజుడు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. దానికి తోడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినటి శని ప్రభావంలో శని ధనస్థానంలో రవితో కలిసి ఉన్నందువలన ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే రాహు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీరికి ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇక వారం ఎక్కువగా కష్టపడి మీరు చేసేటువంటి పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి.
ధైర్యంతో చేయాలి, అప్పుడే విజయాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో అంటే ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు జరిగినప్పటి నుంచి ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరియు ఇప్పుడు ఈ వారంలో మనం గమనించినట్లయితే ధనస్థానంలో ఉన్నటువంటి రవి ధనక్షయ కారకుడుగా మారతాడు. ధనక్షయ కారకుడు అంటే అధికమైనటువంటి ఖర్చుకి కారకుడుగా మారబోతున్నాడు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీరు మాట్లాడేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో చెప్పాలి. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి వల్ల వచ్చినప్పటికీ కోపాన్ని మీరు చెప్పేటువంటి విషయాన్ని వచ్చినప్పటికీ ఎదురువారికి కోపపూరితంగా చెప్పినట్లయితే అది తప్పుగా మారే విధంగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. అదేవిధంగా శని కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అటువంటి ప్రభావాన్ని ఇస్తాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అటువంటి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. మరియు అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది, అంటే కంఫర్ట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ విద్యార్థులు వచ్చేటప్పటికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. రాహుగ్రహ అనుకూలత అనేది ఉంది. మే 1వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు మే 1వ తారీఖు నుంచి ఈ రాశి విద్యార్థులకి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా బుధుడు శుక్రుడు యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు చాలా యోగకారకుడు, ఐశ్వర్య ప్రదాయకుడు, అలాగే భోగాన్ని ఇవ్వగలుగుతాడు, సకల భోగాలను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు గురించి మాట్లాడాలంటే వాక్శుద్ధిని పెంపొందించగలుగుతాడు అన్నమాట. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ బుధుడు ఎప్పుడైతే రవి శుక్రుడు ఈ కాంబినేషన్స్లోకి వచ్చినప్పుడు తను అస్తంగతం పట్టగలుగుతాడు. కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇక రాశివారు మాట్లాడేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అంత సానుకూలపడే విధంగా గోచరించట్లేదు. మరి వారంలో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు, అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీరందరికీ కూడా మార్చి 7 నుంచి 9వ తారీఖు వరకు కొంచెం సామాన్యం కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చే విధంగా ఉన్నాయి. దానికి శుక్రుడు బుధుడు యొక్క మార్పు చేర్పుల వల్ల కొంచెం సానుకూలపడే విధంగా ఉన్నాయి. అంతేగాని పూర్తిగా ఈ యొక్క వారం కూడా చాలా అంటే మారే విధంగా లేదు. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరియు మిగతా విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల గురించి మాట్లాడాలి అంటే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహ ఆరాధన చేయాలి, సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ధనస్థానాల్లో సంచారం చేసినటువంటి రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణని పూజించడం, సూర్యగ్రహ ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది గమనిద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయింది. రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యాన్ని కొద్దిగా క్షీణించే విధంగా ఉంటాడు, శరీరంలో అధికమైనటువంటి శ్రమను కలిగించే విధంగా ఉంటాడు అన్నమాట. ఆదిశత్రువులైనటువంటి శని రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది, టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఆరోగ్య క్షీణత కూడా ఉంటుంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అంత యోగకారకమైనటువంటి స్థానం కాదు, ధనక్షయ కారకం అన్నమాట. అంటే డబ్బు సమయానికి వచ్చి చేరదు, అధికమైనటువంటి ఖర్చు కూడా కలిగే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి మనం చూసినట్లయితే ధనస్థానంలో రాహువు, అష్టమంలో కేతువు. ధనస్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కేతు వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క మనస్పర్ధలు కలిగే విధంగా ఉంటుందన్నమాట. మరియు అదేవిధంగా విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం యోగించే విధంగా ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణం అనేది సంభవించే విధంగా ఉందన్నమాట. రావి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ ప్రయాణాల్లో కొంచెం అనుకూలమైనటువంటి విషయంగా పెంపొందించడం అనేది జరుగుతుందన్నమాట.
గురువు అంత యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడు. దీనివల్ల వచ్చినప్పటికీ ముఖ్యంగా దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే గురువు యొక్క కృప కావాల్సినటువంటి విద్యార్థులు వారి చదువులో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. నార్మల్గా వచ్చినప్పటికీ వారు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. కాకపోతే గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు యోగకారకుడు అన్నమాట. శుక్రుడు ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఐశ్వర్య ప్రదాయకుడుగా ఉంటాడో సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతుంది. ఇక రాశి వారికి 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా కొత్త స్నేహితులు, కొత్త బంధువులు ఏర్పడటం అనేది జరుగుతుంది. వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక రాశి విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి విద్యార్థులు ఈ యొక్క విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడే విధంగా గోచరించట్లేదు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో కూడా గురువు అనుకూలత లేదు. ప్లస్ ఇక రాశి వారికి జన్మరాశిలో రవి మరియు వ్యయ స్థానంలో కుజుడు, శుక్రుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంత మందకొండిగా ఉండే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు మార్చి 7వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉందన్నమాట. ఉన్న చోట పని చేయలేక వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేటువంటి వారు మార్చి 7వ తారీఖు తర్వాత చేస్తే కొంచెం యోగించే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఈ సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఈ వారంలో కూడా చెప్పాలంటే కొంచెం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే శని జన్మరాశిలో ఉన్నప్పుడు, శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ అలాగే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు శనిగ్రహ శ్లోకాన్ని పఠించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఈ రాశి వారికి అధికమైనటువంటి వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు యోగాలో ఒక పార్ట్ అన్నమాట. అది చేసినట్లయితే కొంచెం వర్క్ ప్రెజర్ రిలీజ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు ఈ రాశి వారికి జన్మరాశిలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి స్త్రీతో కలవటానికి ఆస్కారం అనేది స్త్రీ ద్వారా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి సమయంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మీనరాశి వారికి కుజుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం అనేది ఉంది. దీనివల్ల వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి వీరి జీవితంలో. ధనస్థానంలో గురువు యోగకారకుడుగా ఉన్నాడు. విద్యా సంబంధితమైన విషయాల్లో కానీ, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ, ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానీ ఆచితూచి మాట్లాడగలిగినటువంటి శక్తిని గురువు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట ఈ రాశి వారికి. ఇది బాగా కలిసి వచ్చేటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి జీవిత భాగస్వామితో అలాగే వ్యాపార భాగస్వామ్యులతో కూడా మానసికంగా కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరగలుగుతాయి అన్నమాట. సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానాలతో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుజగ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారిని బాగా సపోర్ట్ చేసే విధంగా ఉందన్నమాట. వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉంటాడో ఈ రాశి వారికి ధనక్షయకారకుడుగా మారుతాడు. కానీ దూర ప్రాంత ప్రయాణ విషయంలో అనుకూలించే విధంగా ఉంటాడన్నమాట. కానీ ఆ ప్రయాణం అనేది అంత సామరస్యంగా ఉండదు. ఆ యొక్క ప్రయాణంలో కూడా కొన్ని కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి ప్రయాణంగానే గోచరిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులకి గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. విద్యార్థులు
కుజుడు యొక్క అనుకూలత, గురువు యొక్క అనుకూలత వల్ల వారు కొంచెం కష్టపడి చదవగలిగితే ఈ యొక్క రాబోయే యొక్క వారం వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. మానసికంగా స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ యొక్క రాశి వారికి రాహుగ్రహ జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుగ్రహ అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో వచ్చేటప్పటికి మొదటిది రాహుగ్రహ అనుకూలత, అంటే చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం కోసం మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా వచ్చేటప్పటికి వీరు ధరించాల్సింది వచ్చేటప్పటికి సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదే సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది కూడా చేయాలి. ముఖ్యంగా ఆదివారం పూట సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే రవి అనుకూలత అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యం. రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలో ఉన్నాడో అధికమైనటువంటి ఖర్చుకు కారకుడు అవుతాడు అన్నమాట. ఆ ఖర్చును తగ్గించుకోవాలి అంటే సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఆదివారం పూట అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి, అర్ఘ్యం అంటే నీళ్లు అన్నమాట, నీళ్ళని సమర్పించినట్లయితే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోనూ, ప్రయాణంలోనూ, జీవిత భాగస్వాములతోనూ కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాటి నుంచి తొందరగా బయటికి రావటం కోసం వచ్చేటప్పటికి వీరు వినాయకుడిని ఆరాధించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.